ఫ్లైట్ చాలా అనుమానాలు మనకు కనబడుతున్నాయండి. చాలా అనుమానాలు కనబడుతున్నాయి. ఎందుకు అంటే ఫ్లైట్ ఒక పక్క క్రాష్ అవుతూ ఉన్నటువంటి సమయంలో ఒక వీడియో సెన్సేషన్ అవుతుందండి. వాళ్ళు చనిపోకముందే, ఫ్లైట్ క్రాష్ అవ్వకముందే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ వీడియో విజువల్స్ మీకు చూపిస్తాను, ఒక ఫ్యూ సెకండ్స్లో వస్తుంది. ఫ్లైట్ ఇప్పుడు బిల్డింగ్స్ మధ్యలోంచి ఇట్లా దూసుకుపోతుంది కదా, అంటే ఇట్లా ఇట్లా డౌన్ అంటే ల్యాండ్ అవుతున్నటువంటి సమయంలో ఒక విండో దగ్గర నుంచి ఇద్దరు మాట్లాడుతున్నారు. ఒక విండో దగ్గర నుంచి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అండి. మాట్లాడుతూ ఎట్లా మాట్లాడుతున్నారు అంటే వీడియో తీస్తున్నారు, ఫ్లైట్ ల్యాండ్ అయ్యేది వీడియో తీస్తున్నారు. సో వీడియో తీస్తున్నటువంటి తరుణంలోనే వాళ్ళు ఫ్లైట్ ల్యాండ్ అవుతుంటే వీడియో తీస్తున్నారు. ఆ ల్యాండ్ అవుతున్నటువంటి ఫ్లైట్ క్రాష్ అయింది, మంటలు వచ్చినాయి. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎందుకు మనం దాని గురించి మాట్లాడుకోవాలి అంటే ఫ్లైట్ ల్యాండ్ అవ్వక ముందే వాళ్ళు వీడియోలో వీళ్ళు చనిపోతారు అని చెప్పినారు. ఎస్, అందరు అవుట్. అంటే మంటలు రాకముందే, క్రాష్ అవ్వకముందే ఒక ఇద్దరు సంభాషణ, అది వాళ్ళు వీడియో తీసుకుంటూ సంభాషిస్తున్నారు వాళ్ళు చనిపోతున్నారని. అంటే క్రాష్ అవ్వకముందే వాళ్ళు ఎట్లా చెప్పగలిగారు వాళ్ళు చనిపోతున్నారు అని? రోజున నేషనల్ న్యూస్ మొత్తం కూడా వీటి మీదనే చర్చ పెట్టింది. అండ్ అలాగే కొన్ని తెలుగు ఛానల్స్ కూడా మాట్లాడుతూ ఉన్నాయి. నేను ఇప్పుడు చూపిస్తాను ఆ వీడియో. ఇట్లా ఫ్లైట్ ఇప్పుడు జనరల్గా మనం కూడా ఇప్పుడు చిన్నపిల్లలు ఎవరైనా అరే అద్భుతంగా ఉంటుంది, మనం టెర్రస్ మీద ఉంటే ఫ్లైట్ వెళ్తూ ఉంటే వీడియో తీస్తూ ఉంటాం. సో అట్లనే క్యాజువల్గా వీడియో తీసుకుంటూ మాట్లాడారా వాళ్ళు? ఒకవేళ క్యాజువల్గా మాట్లాడినట్టయితే చనిపోతారని ఎట్లా చెప్తారు వాళ్ళు? వాళ్ళు ఒక పక్క వీళ్ళు చనిపోతారు అని అంటున్నప్పుడే ఫ్లైట్ అక్కడ క్రాష్ అయిందండి. వీళ్ళు ఇప్పుడు చనిపోబోతున్నారు అంటున్నప్పుడే ఫ్లైట్ క్రాష్ అయింది. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? అంటే వాళ్ళ ఇద్దరికి ముందే తెలుసా, లేకపోతే ఆ ఫ్లైట్లో ఉన్నటువంటి టీంని ఎవడన్నా ఎరేసి కొనుక్కున్నాడా? ఇది కావాలని పగడ్బందీగా జరిగినటువంటి కుట్రనా? అనేక రకాల ఆలోచనలు 360 degrees యాంగిల్స్లో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ ఒక్క వీడియో ఫ్లైట్ దేనికి గుద్దుకోకముందే, అంటే మెడికల్ ఏదైతే యూనివర్సిటీ కాలేజ్ ఉందో దానికి దూసుకపోకముందే, దాన్ని టచ్ చేయకముందే ఫ్లైట్ ఇలా వెళ్తున్నటువంటి సందర్భంలో వీడియో ఆన్ చేసి వీడియోలోనే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడినాకనే ఫ్లైట్ క్రాష్ అయింది. అందరు చనిపోతారు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ అదే జరిగింది. అది ఎట్లా అంటే వాళ్ళకి ముందే ఎట్లా తెలిసింది? వాళ్ళకి ముందే ఎలా తెలిసింది? ఒక్కసారి ఈ వీడియో చూద్దాము. ఒకసారి చూద్దాం. ఇగో ఫ్లైట్ ఇలా దిగుతుంది కదా అండి. ఇప్పుడు మంటలు రాలేదు మీకు. ఈ ఫ్లైట్ ఇక్కడ ఫ్లైట్ ఉంది, ఇగో ఇక్కడ ఫ్లైట్ ఉంది, ఇంకా దేనికి గుద్దుకోలేదు ఇది. ఇక్కడ నేనైతే మార్క్ చేశానో ఫ్లైట్ ఇక్కడ నుంచి వెళ్తా ఉంది ఫ్లైట్. ఇట్లా ఫ్లైట్ వెళ్తా ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళే సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఎవరో వీడియో తీస్తున్నారు. సో వీడియో తీస్తున్నటువంటి తరుణంలో ఈ ఫ్లైట్ ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు అంటున్నారు ఈ ఫ్లైట్ గుద్దుకోబోతుంది, ఈ ఫ్లైట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చనిపోబోతున్నారు అని చెప్పి వాడు వీడియో మాట్లాడినాడు. ఒకసారి ఇగో వినండి. ఎట్లా జరిగింది ఇది? అగో నీకు ఫ్లైట్ ఇంకా గుద్దనే లేదు, గుద్దక ముందే వాడు చచ్చిపోతారని చెప్తున్నారు. ఇప్పుడు గుద్దుకుంటా చూడండి. ఫస్ట్ ఏమన్నానండి, ఫ్లైట్ ఇక్కడ ఉన్నప్పుడు ఇగో ఇప్పుడు నేను పాస్లో పెడుతున్న వీడియో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. వాళ్ళు కూడా ఇప్పుడే స్టార్ట్ చేసినారు. ఫ్లైట్ ఇక్కడ నుంచి వస్తుంది, ఇట్లా వాళ్ళు రెడీగా ఉన్నారు వీడియో తీయడానికి. ఇప్పుడు కిటికీలో నుంచి ఫ్లైట్ మన బిల్డింగ్ పై నుండి ఫ్లైట్ వస్తుందని ఎట్లా తెలుస్తుంది మనకి?
వాళ్ళు పైనుంచి ఫ్లైట్ దిగుతూ ఉంటే వీళ్ళు విండో దగ్గర చాలా రెడీగా ఉన్నారు. ఎవరు? వీళ్ళు విండో దగ్గర రెడీగా ఉన్నారు. సో రెడీగా ఉన్నటువంటి ఫ్లైట్ విండో దగ్గర రెడీగా ఉన్నారు. ఆ యాంగిల్ సో రెడీగా ఉన్నారు. ఫ్లైట్ ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు వీళ్ళు చనిపోబోతున్నారు. ఇప్పుడు వీళ్ళు చనిపోబోతున్నారు అని చెప్పి వీళ్ళు మాట్లాడడం జరిగింది. సో చనిపోబోతున్నారు అని మాట్లాడారు. ఫ్లైట్ క్రాష్ అవ్వగానే చనిపోయారు అని చెప్పి మాట్లాడుతున్నారు ఎండింగ్లో. సో అంటే ఏం జరుగుతోంది? వీళ్ళకి ముందే తెలుసా ఇటువంటి పరిస్థితి వస్తుందని? ఒకవేళ తెలిస్తే వీళ్ళు ముందే ఎట్లా ఊహించగలిగినారు దాన్ని? సో దీని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది కదా.